ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా అంటే దీనికి రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ కోర్టుకు కానీ సంబంధం లేదు. ప్రజలకు మాత్రమే సంబంధించింది చెప్తున్నాను. మీరు కొంచెం బాగా మనసు పెట్టి ఆలోచించి మీరు కొంచెం ముందుకెళ్తే బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, చోళమండలం బ్యాంక్ కానీ, శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, హెచ్ఎస్బిసి బ్యాంక్ కానీ చాలా రకాలుగా బ్యాంకులు ఉన్నాయండి. గవర్నమెంట్ బ్యాంకులు తప్ప ప్రైవేట్ బ్యాంకులు చాలా ఉన్నాయి. బజాజ్ ఏంది, ప్రతి ఒక్కటి కూడా ఎంత మోసానికి తెగపడుతున్నారంటే వాళ్ళు చెప్పలేనంత మోసానికి తెగపడుతున్నారు. ప్రజల మీద వీళ్ళు లోన్లు ఇచ్చి ప్రజల మీద వచ్చే డబ్బులతో వాళ్లకు జీతాలు వస్తున్నాయి. ఆఫీసులు తీసుకుంటే రెంట్లు కట్టుకోవడానికి వస్తున్నాయి. ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి వస్తున్నాయి. వీళ్ళు జీతాలు తీసుకోవడానికి, ప్రతి ఒక్కటి వాళ్ళ కార్లలో తిరగడానికి, వాళ్ళు హోటళ్ళలో తినడానికి, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ పెళ్ళాం పిల్లలు సుఖపడడానికి, ప్రతి ఒక్క దానికి ఎవరైతే లోన్లు తీసుకుంటున్నారో పబ్లిక్ వాళ్ళ డబ్బు మాత్రమే, వాళ్ళ డబ్బుతోనే వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఆ డబ్బు తీసుకున్నాడు, కానీ ఎంతవరకు? 1,00,000 తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు. 1,00,000 రూపాయలు తీసుకుంటే ఆ 1,00,000 రూపాయలకి 2 లక్షలు వడ్డీ వేసి మొత్తం 3 లక్షలు కట్టించుకుంటున్నారు. ఇది ఎంతవరకు ధర్మం అండి? ఎంత మోసం అండి? మోసం కాదా ఇది? 1,00,000 రూపాయలకి 2 లక్షల ఇంట్రెస్టు, 2 లక్షలకి 4 లక్షల ఇంట్రెస్టు, అది కూడా ఫ్లాట్ ఇంట్రెస్టు. కట్టిన దానికి తగ్గుతుంది, తగ్గకుండా కట్టిన దానికి కూడా వడ్డీ ఒకేసారి వేసుకుంటాడు వాడు. అంటే 2 లక్షల రూపాయలకి టోటల్గా వడ్డీ వేసుకుంటాడు. వేసుకుని ఇట్లా వసూలు చేసి పబ్లిక్ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. వాడు డబ్బులు వసూలు చేసి వాళ్ళ సుఖాలు, వాళ్ళ ఆనందాలు, వాళ్ళ ఎంజాయ్లు చేసుకొని సుఖపడుతున్నారు. కానీ ఆ డబ్బులు కట్టడానికి సరే వాడు తీసుకున్నాడు, 1,00,000 తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు, 3 లక్షలు తీసుకున్నాడు, అది పక్కన పెడితే సరే వాడికి అవసరము, వాడి అవసరానికి తీసుకున్నాడు. ఒక లెక్క అనేది ఉంటుంది కదా దానికి. నువ్వు ఇంత వడ్డీలు వేసి ఇన్ని నెలలు కట్టానంటే మళ్ళీ ఒక్క చెక్ బౌన్స్ అయిందంటే దేనికి పనికిరాదు. చెక్కులు ఒకరోజు మీరు 1వ తారీఖు డేట్ ఇచ్చారండి లోన్ కట్టాలని, ఆ రోజే వాడే చచ్చిపోవచ్చు, వాడి పిల్లమే చావచ్చు, వాళ్ళ పిల్లలే చావచ్చు, వాళ్ళ అమ్మే చావచ్చు, వాళ్ళ నాన్నే చావచ్చు, ఇక చుట్టాలే చావచ్చు, లేకపోతే పోతుంటే రోడ్డు మీద ఇంకేదైనా జరగవచ్చు. ఆ రోజు వాడు డబ్బులు వేయలేదు, నువ్వు ముందే వేయలేదు అంటే వాడి దగ్గర లేవు. వాడు హాస్పిటల్లో పండుకొని ఉండొచ్చు, అది ఫీజు కట్టిండొచ్చు, దానికి తోడు ఇంకా ఏదైనా ఖర్చు అయ్యిండొచ్చు. నువ్వు అదే రోజు చెక్ వేసి బౌన్స్ చేయడం, ఆ రోజు డేట్ ఇచ్చిన తర్వాత ఒక 5 రోజులు టైం పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్స్టెన్షన్ 1వ తారీఖు డేట్ దాటిపోతే 5వ తారీఖు వరకు పెట్టుకో. 5వ తారీఖు కూడా నీకు డబ్బులు పడలేదు అని అంటే అప్పుడు చెక్ బౌన్స్ చేసుకో. ముందే ఫోన్ చేసి చెప్పాలి. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, వాటిల్లో మెసేజ్లు పెడుతున్నారు, బాబు మీకు 5 రోజులు టైం ఇచ్చాం కదా, 5 రోజులు కూడా దాటిపోతే మీకు వడ్డీతో ఫైన్ పడుతుందని చెప్పని ఒక మాట తెలియజేయాలి. మనుషులు గారా, మనస్తత్వం లేదా? అన్నం తింటున్నారా, కడుపు గడ్డి తింటున్నారా, ఏం తింటున్నారు? అయితే వాడు ఏమైపోయినా పర్వాలేదు, వాడు హాస్పిటల్లో పండుకొని ఉంటాడు, అడ్మిట్ అయి ఉంటాడు హాస్పిటల్లో. అప్పుడు మీకు లోన్ ఎట్లా కడతాడు? ఎక్కడి నుంచి కడతాడు? ఆ జ్ఞానం లేదా? అదే నువ్వు కూడా బతుకుతున్నావు కదా, అదే స్థానంలో నువ్వు కూడా ఉన్నావు కదా. ఆ పనే ఆ విషయమే నీకు వర్తిస్తే నీకెంత బాధ కలుగుతుంది? అంటే ఎదుటివాడికి ఆ బాధ కలుగుతుందన్న ఇంగిత జ్ఞానం నీకు లేదా? ఆలోచించవా? టక్కన చెక్ బౌన్స్ చేస్తే వాడికి ఇంకొక దగ్గర లోన్ తీసుకోవాలన్నా లోన్ రాదుగా, చెక్ బౌన్స్ చూపిస్తే. ఈ విధంగా ప్రైవేటు బ్యాంకులన్నీ కూడా ఈ విధంగా మోసం చేస్తున్నారు దొంగ ముండా కొడుకులు. బూతులు తిట్టొద్దు అని అంటే తిట్టకుండా ఉండబుద్ధి కావటం లేదు వాళ్ళు చేసే దుర్మార్గాలకి. పబ్లిక్ని ఎంత మోసం చేస్తున్నారంటే, ఎంత నరకం చూపిస్తున్నారంటే పబ్లిక్కి అంత నరకం చూపిస్తున్నారు ఆ చచ్చినోళ్ళు. కాబట్టి దీనికి పరిష్కారం ఒకటే, అది దానికి టైం వస్తుంది.
తెలుస్తుంది. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. మీరు ₹1,00,000 ఇచ్చి 2,00,000 వసూలు చేస్తానడం చాలా తప్పు. రీజనబుల్గా నువ్వు లేయి, 80 పైసలు వెయ్యి, రూపాయి వెయ్యి వడ్డీ, కట్టిన దానికి తగ్గించుకుంటూ పో. ఆ లెక్క వెయ్యి, ఎన్ని రోజులు కట్టాలా అన్ని రోజులు నీ వడ్డీ నీకు వస్తుంది, నీ అసలు నీకు వస్తుంది. అంతే తప్ప అసలు కంటే రెట్టింపు రెండు వంతులు నువ్వు డబ్బులు వసూలు చేస్తావా? ఎక్కడి నుంచి తెచ్చేవరా డబ్బులు? నువ్వు అంత పబ్లిక్ పైసనే కదా, ఆ పబ్లిక్ పైసతో నువ్వు బతుకుతున్నావుగా, నీ పెళ్ళాం పిల్లల్ని బతికిస్తున్నావుగా, ఆఫీసులు రెంట్లు కట్టుకుంటున్నావుగా, నీ బండిలో పెట్రోల్ పోసుకుంటున్నావుగా. ఏదైనా కూడా పబ్లిక్ పైసనే కదా. అంటే వాళ్ళు ఎవరు లేని వాళ్ళైతే, ఏమీ లేని వాళ్ళైతే, దిక్కులేని వాళ్ళైతే నీకు ఎట్లా కడతారు డబ్బులు? ఆమె లోన్ తీసుకుంది, అతని లోన్ తీసుకున్నాడు, తీసుకున్న వారం రోజులకో 10 రోజులకో నెలకో 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో ఉద్యోగం పోయింది వాడిది. వాడు ఎట్లా కడతాడు డబ్బులు? ఆలోచన లేదా నీకు? మనిషివి కాదా నువ్వు? ఇప్పుడు మొగుడు చేసిన అప్పుకి పెళ్ళాం ఉంది, మొగుడు తెచ్చిపోయాడు, పెళ్ళాం ఎక్కడి నుంచి కడుతుంది? పోని పెళ్ళామే అప్పు చేసింది, ఆడదే అప్పు చేసింది, దాని ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో పడుకుని ఎక్కడి నుంచి తెచ్చి కడుతుంది డబ్బులు? ఆమెకు ఆధారం ఏం లేదు. ఇయ్యదు నువ్వు. నిన్ను ఇమ్మని అడిగినోడేవాడు అసలు? నువ్వు లోన్ ఇమ్మని నేను అడిగినోడేవాడు? దానికి ఉంటాయి కొన్ని ఉంటాయి. ఐటీ రిటర్న్ కావాలి, అది కూడా గవర్నమెంట్ బ్యాంకుల్లో అయితే ఐటీ రిటర్న్ కావాలి, బ్యాంకు స్టేట్మెంట్ బాగుండాలి, నీ ట్రాక్ బాగుండాలి, అన్నీ బాగుంటే గవర్నమెంట్ బ్యాంకులు కూడా ఇస్తాయి. దానికి కూడా ఒక రీజన్ ఉంది. గవర్నమెంట్ బ్యాంకులు ఇస్తే 80 పైసలు వడ్డీ, లేదా 90 పైసలు వడ్డీ, లేదంటే రూపాయి వడ్డీ, అంతే. వాళ్ళు ఫ్లాట్ ఇంట్రెస్ట్ వేసుకోరు బ్యాంకు, గవర్నమెంట్ బ్యాంకు. ప్రైవేట్ వాళ్ళే ఈ విధంగా సర్వనాశనం చేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా పబ్లిక్ తెలిసి ప్రైవేట్ వాళ్ళు లోన్ ఇస్తానంటే చెప్పు తీసుకొని కొట్టండి. ఇంకొకసారి మాకు ఫోన్ చేయొద్దు, మాకు అవసరం లేదు, మమ్మల్ని కెలకొద్దు అని చెప్పి ఇంకొకసారి ఫోన్ వస్తే చెప్పుతో కొడతామని చెప్పండి. మీకు ఎంత కష్టం ఉన్నా సరే, గంజి తాగినా పర్వాలేదు, కానీ ప్రైవేటు బ్యాంకుల్లో లోన్లు మాత్రం తీసుకోవద్దు. కార్ల మీద టాప్అప్ లోన్లు కూడా తీసుకోవద్దు. కార్ల మీద టాప్అప్ లోన్లు తీసుకున్నా కూడా ఇదే పరిస్థితి. ఫ్లాట్ ఇంట్రెస్ట్ చేస్తాడు వాడు, అది. కానీ ఇది చాలా దుర్మార్గం పనులు చేస్తున్నారు ఈ ప్రైవేట్ బ్యాంకులలో. కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఇవి మూతపడతాయి, వీటికి శిక్ష అనుభవిస్తారు దొంగ సచ్చినోళ్ళు. ఇది మాత్రం గ్యారంటీ జరిగి తీరుతుంది. మీరు దయచేసి ప్రైవేట్ బ్యాంకులకు కానీ ప్రైవేట్ ఫైనాన్స్లకు కానీ మీరు పోకండి, అది తీసుకోకండి, ఆ లోన్లు తీసుకోకండి, చిక్కుల్లో పడకండి. దయచేసి పేరున అందరికీ చెప్తున్నాను. నా మాటలు విని మీరు మంచిగా నడుచుకుంటారని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.